శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు మేము పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుండి ఈరోజు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి దర్శనం కోసం వచ్చి ఉన్నాము. ఇక్కడ దర్శనానంతరం అన్నప్రసాద వితరణ కేవలం బ్రాహ్మణులకి ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పి ఇక్కడ ఒక శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం అని ఒకటి ఉన్నదని తెలుసుకొని ఎలా ఉంటుందో అక్కడ భోజనం ఏర్పాట్లు ఎలా ఉంటాయో చూద్దాము. అలాగే మరి అక్కడ భోజనం చేద్దామన్న సదుద్దేశంతో మా కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడికి హనుమండుగురం ఇచ్చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే మేము అలాగా ఆ సత్రం యొక్క గుమ్మంలోకి రాగానే అత్యంత ఆదరణతోటి మమ్మల్ని ఆహ్వానించి రెండు బాబు మీకు భోజనాలు ఏర్పాటు రెడీగా ఉన్నాయని చెప్పి పూర్వం ఏదో డొక్కా సీతమ్మ గారు ఎలా అయితే ఆదరించి భోజనాలకు ఏర్పాటు చేసి పెట్టారో అటువంటి ఏర్పాటుతో ఇక్కడ శ్రీ గురుదేవులైనటువంటి నాగభట్ల కామేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ సత్రం నిర్వహించడం జరుగుతోంది. ఈ అన్నదాన సత్రము మరి వచ్చిన వాళ్ళకి కాదనకుండా మేము వచ్చేటప్పటికే ఒక 20-30 మంది పైగా భోజనం చేయడం మేము చూసాం. అలాగే మేము ఇప్పుడు మాతో పాటు మరొక 30-40 మంది భోజనం చేస్తున్నారు. కనీసం రోజుకి 100 మంది తగ్గకుండా ఇక్కడ భోజనం చేసి పెడుతున్నారు. మేము కూడా ఎంతో సంతోషపడ్డాం. మరి అలాగే ఈ అన్నదానంలో మాకు వడ్డించినటువంటి విస్తరలో పప్పు మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి, వంకాయ బంగాళదుంప అల్లం పెట్టి కూర, ఉల్లిపాయ లేకుండా చక్కటి ముక్కల పులుసు. బ్రాహ్మణులు అంటే ఖచ్చితంగా చొక్కా విప్పి కండువా ధరించి భోజనం చేయవలసిందే. ఆ రకంగా నియమనిష్టలతో నడుపుతున్నారు. అలాగే దీనికి విరాళాలు అనేది మమ్మల్ని వారేం అడగల, కానీ దీనికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాం. అందరికీ తెలియజేస్తే మా సత్రం వచ్చి భోజనం చేసి వెళ్తారండి అని మా సదుద్దేశం యూట్యూబ్ ఛానల్ పెట్టామండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆదరణ, ఇక్కడ పైన కళ్యాణ మండపంతో పాటు రెస్ట్ రూములు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉండడానికి కూడా బస చేయడానికి కూడా అవకాశం ఉంది. చక్కటి భోజనం వస్తుంది. భోజనంలో స్వీటు, పులిహార, మరి మధురపరమైనటువంటి బంగినపల్లి మామిడి పండు ఇన్ని వేసి పెట్టారంటే అది ఆషామాషి విషయం కాదు. అలాగే ఇక్కడ జరుగుతున్న తీరు ఎలా ఉందంటే భోజనాలు వడ్డించేవారు బ్రాహ్మణులు, అక్కడ కుర్చీలు టేబుళ్ళు వేయడం, ఇవి తుడవడం, ఆకులు తీయడం, కూరలు తరగడం. మరి పొద్దునుండి ఎంతమంది శ్రమ పడితే ఈ అన్నదాన ట్రస్ట్ నడపబడుతుంది అన్నది మనకి 100 మందికి భోజనం రోజు పెట్టాలంటే అది ఆషామాషి విషయం కాదు. అటువంటిది ఈ గురువు గారైనటువంటి నాగభట్ల కామేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో నెంబర్ 1గా నడుపుతున్నారు. ఇటువంటి సత్రం నేను ఎక్కడా చూడలేదు. అనేక తీర్థయాత్రలు చేసాం, ఎన్నో చోట్ల వెళ్ళాం, కానీ ఇక్కడ చూపించినటువంటి ఆదరణ, ఇక్కడ నిర్వహించేటువంటి పద్ధతి నన్ను చాలా ఆకట్టుకుంది. మా కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ భోజనం చేసి చాలా ఆనందించాం. అలాగే ఇది కొంచెం గుడికి మెట్లు ఎదురుకుండా సందులో, గుడి యొక్క దేవాలయం మెట్ల మార్గానికి ఎదురుకుండా సందులో ఒక 50 ఫర్లాంగులు రావాల్సి ఉంటుంది. కొంచెం లోపలికి ఉంటుంది, మెయిన్ రోడ్లో ఉండదు. అయినప్పటికీ మేము పలానా సత్రం ఎక్కడంటే వెంటనే చెప్పారు. అందరూ కూడా పలానా చోట వెళ్ళండి, సాయిబాబా గుడి ఉంటుంది అక్కడ, ఆ సాయిబాబా గుడి పక్కనే ఈ సత్రం అని చెప్పారు. ఇంతటి మంచి సత్రం నిర్వహిస్తున్నటువంటి మన కామేశ్వరరావు గారికి శుభాభినందనలు. వారి అధ్యక్షులు అలాగే ఉపాధ్యక్షులు వివి చక్రవర్తి గారికి కూడా అభినందనలు. అలాగే కార్యదర్శి పేరువేల చిన్న వెంకటరామ మంగారావు గారు ఉన్నారు, వారికి కూడా మా యొక్క అభినందనలు. ఇటువంటి కార్యక్రమాలు వారు ఇంకా చేస్తూ మన బ్రాహ్మణ సోదర సోదరులందరికీ కూడా చక్కటి భోజన సౌకర్యాలను సమకూరుస్తూ ఈ సత్రం ఇంకా వృద్ధి చెందాలని కోరుకుంటూ మా వంతు సహకారంగా మేము ఎంతో కొంత వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఇవ్వాలన్నప్పటికీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దీనికి ఆంధ్రా బ్యాంక్కి సంబంధించిన అకౌంట్ నెంబర్ ఉంది, దానికి కూడా మీరు విరాళాలు ఇవ్వచ్చు. అవి ఇక్కడ వీరిని అడిగి తెలుసుకోవచ్చు. మనం ఇది కావాల్సిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరి నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సత్యదేవ బ్రాహ్మణ